ఎటువంటి హామీలు ఇచ్చాడు, ఈరోజు వాటన్నిటినీ తొంగలో తొక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం. సూపర్ 6 హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో, పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి ప్రకటించాడో, వాటికి తూట్లు పొడవడం ఒక వంతు అయితే, మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు 9,412 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే ఇప్పటి వరకు 15,486 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక రకాలుగా ట్రూ అప్ ఛార్జీస్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుంది అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి, కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు, మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందలు మోపడానికి మీరు సిద్ధపడడం, దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిగా మారిపోయింది. వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోను, ట్రూ అప్ ఛార్జీలు ఎత్తివేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రంలోనే పచ్చాబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈరోజు విఫలమయ్యాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు. అధికారం చేపట్టగానే ఈరోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం, ఒక అబద్దాల కోరు ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒకసారి చూస్తే సూపర్ 6 హామీలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశాడు. తన మార్క్ నయవంచనతో ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి, ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని మెదడులోకి చొప్పించి నేను ఖచ్చితంగా సూపర్ 6 హామీలు అమలు చేస్తానని చెప్పి ఈరోజు తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి తూట్లు పొడుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించడమే కాకుండా అదనంగా వాళ్ళ మీద భారం మోపి ప్రజల నడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీనని. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు కానీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాడు, విద్యుత్ ఛార్జీలు పెంచము, ట్రూ అప్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్తుతి పరానంద పేరుతో ఈరోజు వెయ్యక తప్పడం లేదు. ఇవన్నీ గత ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 5-6 మాసాల్లోనే 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా దాదాపుగా 9,412 కోట్ల రూపాయలు 9,412 కోట్ల రూపాయలు ఈరోజు ఇంధన సర్దుబాటు కింద ఈరోజు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధపడింది. దీని ద్వారా ఈరోజు ఒక్కసారి లెక్క చూస్తే ప్రతి యూనిట్కి 92 పైసలు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈ రోజు రెండవ విడత
9,412,50,00,000 రూపాయలు ఏదైతే ఈరోజు రెండవ విడత మరలా అదనపు భారం ప్రజల మీద పడుతుందో దానివల్ల ప్రజలకు అదనంగా మరొక 92 పైసలు సగటున ఈరోజు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి యూనిట్కి ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా డిసెంబర్ వినియోగం, అంటే జనవరి నుంచి బిల్లులు వస్తాయి. జనవరి బిల్లులో ఈరోజు మనం ఏదైతే చెప్పామో రెండో విడత ఉన్నటువంటి ఈ 92 పైసలు కలిపి ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆమోదం తెలిపింది కాబట్టి డిసెంబర్ ఛార్జీల్లో ఇది కలుపుతారు. జనవరి నుంచి పాపం ప్రజలకు వచ్చేటువంటి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీపావళి అందరూ సంతోషంగా జరుపుకుంటారు అనుకుంటే పాపం చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తారని చెప్పి ఆశిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వడం పక్కన పెడితే వడ్డించడం మొదలుపెట్టాడు. దీపావళి పండుగకు సంబంధించి 6,073 కోట్ల రూపాయలు మొదటి విడతలో 6,073 కోట్లు 6,072,86,00,000 సుమారు 6,073 కోట్ల రూపాయలు మొదట ఒక్కసారి మోపాడు. దానివల్ల దాదాపుగా ₹27 ఈరోజు అదనంగా పడేటువంటి ఏర్పడిపోయింది. కాల పరిమితిని బట్టి దీన్ని వసూలు చేస్తారు కాబట్టి ఆ కాల పరిమితికి అనుగుణంగా ₹27 ఈరోజు దాదాపుగా మొదటి విడతలో వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రెండోసారిది కూడా కలుపుకుంటే దాదాపు ₹2.19 అదనంగా ఈరోజు వినియోగదారుడు యూనిట్ విద్యుత్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక యూనిట్ విద్యుత్కి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తొంగలో దొక్కి ₹2.19 ముక్కుపిండి వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి సందర్భం అని చెప్పి అంటే గతంలో వేసినటువంటి 6,072,86,00,000 అంటే దీపావళి శుభ సందర్భంగా వేసింది. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి 9,412,50,00,000 ఈ రెండు కలిపితే ఈ 5-6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,486 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధపడింది విద్యుత్తుకు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీల వసూళ్లలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 2023-24 సంబంధించి 12,845 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించే డిస్కంలు మాకు విధంగా ఇవ్వండి అని చెప్పి ఏపీఆర్సీకి పంపిస్తే ఏపీఆర్సీ ఇప్పుడు 9,412 కోట్ల రూపాయలకి ఈరోజు అనుమతించింది కాబట్టి అది మరొకసారి ప్రజల మీద భారం మోపేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి మనం ఈ భారం ఏ విధంగా ఉంటుందంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో యూనిట్కి దాదాపుగా 91 పైసలు పడతాయి. అదేవిధంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో యూనిట్కి దాదాపుగా 92 పైసలు పడతాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నటువంటి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో దాదాపుగా మరొక 90 పైసలు ఈరోజు అదనంగా పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దాదాపుగా ఈరోజు మనం ఒక్కసారి చూస్తే వీటికి సంబంధించినటువంటిది 24 నెలల్లో వసూలు చేసుకోమని ఈపీఆర్సీ చెప్పింది. ఒక దగ్గర 91 పైసలు పడుతుంది, ఒక దగ్గర 92 పైసలు, ఒక దగ్గర 90 పైసలు, దాదాపుగా 90 పైసలు ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటిది ఏర్పడింది. అదేవిధంగా ఒకసారి చూస్తే ఈరోజు 2014-2019 చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను నీతిమంతుడిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పీపీఎల్ చేసుకున్నారు, ఈ పీపీఎల్లో అధిక భారం పడింది అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా విండ్ పవర్కి సంబంధించి 3,494 మెగావాట్లు 133 ఒప్పందాలు చేశాడు. 133 ఒప్పందాలకు సంబంధించి గరిష్టంగా ₹4.84 చంద్రబాబు నాయుడు హామీలు. ఎందుకంటే ఒక నెల కాబట్టి నా ఫోన్ ట్యూన్లో ఉంది. ఫోను మామూలుగా చంద్రబాబు నాయుడు హామీలు గుర్తుండాలి కదా అని చెప్పిన అందుకని అది మోగింది. 2014 నుంచి 2019 వరకు విండ్కి సంబంధించి 3,494 మెగావాట్స్కు 133 ఒప్పందాలు కుదుర్చుకుంటే గరిష్టంగా ₹4.84 యూనిట్కు తీసుకోవడానికి యూనిట్కు కొనుక్కోవడానికి పీపీఎల్కి చంద్రబాబు నాయుడు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా సోలార్కి సంబంధించి మరొక 2,500 మెగావాట్లు అవసరం ఉన్నా లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు ముడుపుల కోసం ఆశపడి ₹6.80 లెక్కన గరిష్టంగా దానికి సంబంధించి కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ రెండిటికి చంద్రబాబు నాయుడు 2014-2019 మధ్య సోలార్ విండ్ పవర్కి సంబంధించి ఆయన చేసినటువంటి ఒప్పందాల వల్ల సగటున రేటు ఎంత పడిందంటే ₹5.10 యూనిట్కి ఈరోజు యూనిట్కి సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి కొనుగోలు ఒప్పందాలు చంద్రబాబు నాయుడు సగటున ₹5.10 లెక్కన చేసుకున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా
₹5.10 సగటున అత్యధిక రేటుకి ఈరోజు పీపీఎల్ కొనుగోలు చేస్తే తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యంత చౌకగా, చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా సెకీతో ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీస్తో కలిపి ₹2.49కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా ఈ 25 ఏళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి సుమారు ₹1,10,000 కోట్ల ఆదాయం వనకూరింది. చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ₹5.10 సగటున పడిందంటే ఈరోజు మనం లెక్క వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49కే ఇస్తే అదనంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹2.61 అదనంగా చెల్లించడానికి సిద్ధపడి పీపీఎల్ కుదుర్చుకున్నాడు. దాని పర్యవసానం దాదాపుగా ₹87,500 కోట్ల భారం ప్రజల మీద పడింది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ₹1,10,000 కోట్ల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి అనాలోచిత అవినీతి నిర్ణయాల వల్ల దాదాపుగా ₹90,000 కోట్ల ప్రజల మీద భారం మోపినటువంటి సందర్భం. అంటే ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు చెప్తాడు, నా హయాంలో ఒక సీట్ ఇచ్చాడు, నా హయాంలో బ్రహ్మాండంగా ఉన్నది, విద్యుత్ రంగం ఈరోజు సంక్షోభంలో కూరుకుపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి ఎక్కడ పొందడు. అందుకని ఒక్కసారి మనం చూస్తే విద్యుత్ రంగానికి సంబంధించి 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు జూన్ 2వ తేదీ నాటికి విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి అప్పులు చూస్తే ₹26,658 కోట్ల రుణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మార్చి 31వ తేదీ బాధ్యతలు తీసుకునేటప్పటికీ ఆ ₹26,658 కోట్లు కాస్త ₹64,675 కోట్లకి చేరాయి. చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని డిస్కంలకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు అప్పులు ఎంత పెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 2,893 కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 21,541 కోట్లకి ఎగబ్రాకే. మొత్తం అప్పులు ఎక్క చూస్తే 2014 జూన్ 2కి 29,552 ఉంటే 2019 మార్చి 31కి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైనటువంటి పరిపాలన, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని ఆరోజు చెప్పుకునేటువంటి పెద్ద ఆయన 86,215 కోట్ల అప్పుల ఊబిలోకి ఈరోజు విద్యుత్ రంగాన్ని నెట్టివేయడం జరిగింది. అంటే దాదాపుగా ఎంత పెంచాడు? 56,664 కోట్ల చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగాయి. దాని ప్రకారం ఈరోజు మనం ఒక్కసారి ఏదైతే 56,664 కోట్ల ఆయన హయాంలో పెరిగితే సంపూర్ణ పెరుగుదల ఒకసారి 2024 మార్చి 31 జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి వచ్చేటప్పటికి 36,303 కోట్లు పెరిగాయి. ఒక్కసారి వార్షిక వృద్ధి రేటు, సంయుక్త వార్షిక వృద్ధి రేటు అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 23.88 పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 7.28% పెరిగింది. అంటే 23.88% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగితే అప్పులు కానీ రుణాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 7.28%. కాబట్టి ఎవరి హయాంలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది, ఎవరి హయాంలో విద్యుత్ రంగానికి సంబంధించి ఎంతవరకు ఊపిరులుదారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అనేక సందర్భాల్లో చెప్పాం, ఎప్పుడన్నా గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈ ఎల్లో మీడియా మొత్తం విరుచుకుపడేది. ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టినా దాని గురించి మాట్లాడటం లేదు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు 2 సార్లు దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనపు భారం మోపడానికి సిద్ధపడ్డా కూడా దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాల్సింది, వైఎస్ఆర్ హయాంతో పోలిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంతో పోలిస్తే ఈరోజు అన్ని రకాలు పెరిగాయి. స్కూళ్ళ ఫీజులు పెరిగాయి, కాలేజీల ఫీజులు పెరిగాయి, పప్పు దినుసులు పెరిగాయి, కూరగాయల రేట్లు పెరిగాయి, బియ్యం ధరలు పెరిగాయి, పాల రేట్లు పెరిగాయి, చివరికి ఉచితంగా ఇస్తానన్నటువంటి ఇసుక రేట్లు పెరిగాయి, రేట్లు తగ్గిస్తానన్నటువంటి మద్యం రేట్లు పెరిగాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. ఎక్కడ కూడా వంట నూనె దగ్గర నుంచి ప్రతిదీ పాపం సగటు మనిషి, సగటు మానవుడు ఈ ప్రభుత్వంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా మా వాళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడతారు, శాండ్ సిండికేటు, లిక్కర్ సిండికేట్, ఈ విధంగా ఏర్పడతారు. వాళ్ళందరూ దోచుకుంటారు, మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడడం, ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. అన్ని విషయాల్లో మోసపోయామనేటువంటి బాధ, దానితో పాటు మోసపోయిన దానికన్నా సంపద సృష్టిస్తాను, మీకు పంచి పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు
ప్రజల సంపద ఆవిరైపోయేటువంటి విధంగా ఆయన పాపం ఈరోజు ఇస్తానన్నది ఈకపోగా అదనపు భారం వేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ప్రజల సంపద ఆవిరైపోతుంది. చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి సంపద, చంద్రబాబు తనకు తానుగా సంపద సృష్టిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి ఎక్కడా కూడా సృష్టించేది లేదు, పంచేటువంటి విధానం ఎక్కడ లేదు. కాబట్టి ఈరోజు ఏమయ్యాయి? కుటుంబాల ఆదాయం పడిపోయింది, ఇస్తాననేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రావడం లేదు. దానితో పాటు అదనంగా పాపం విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగాయి. దానివల్ల ఆ కుటుంబాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని పర్యవసానం ఏమైంది? మరలా వడ్డీలు, కాల్ మనీ గ్యాంగులు, ఇప్పుడు ఓడల్లో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వడ్డీ వ్యాపారులు, వీళ్ళు ఎక్కడెక్కడ స్వైర విహారం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే పాపం వాళ్ళు అన్ని విధాల అప్పుల ఊబిలోకి, అదేవిధంగా ఈ అప్పులు ఇచ్చినటువంటి కాల్ మనీకి సంబంధించినటువంటి గ్యాంగుల్లోకి వీళ్ళందరిలో పడి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అస్తవ్యస్తమైపోయింది వాళ్ళ జీవితాలకు సంబంధించి. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు వేరు, ఈరోజు చేస్తున్నటువంటి చేతలు వేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు బహుశా పాపం అందరికీ గుర్తుండి ఉంటుంది రాష్ట్ర ప్రజలకి. అక్కడ కడపలో ఒక సమావేశంలో బహిరంగ సభలో చాలా దగ్గర చెప్పారు, మీరే సొంతంగా ఎనర్జీ, సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి, నేను మీకు గ్రిడ్కు అనుసంధానం చేసేటువంటి ఏర్పాటు చేస్తా, దానివల్ల మిగిలినటువంటి విద్యుత్ మీకు ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తారని చెప్తే పాపం జనాలు నిజమేమో చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఆద్యుడు కాబట్టి ఈ విధంగా చేస్తాడేమోనని పాపం ఆశపడ్డారు. అన్ని రకాల ఓట్లు వేశారు, గెలిపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే ఆ గ్రిడ్ ఎట్టపోయిందో తెలియదు, ఆ కనెక్షన్ ఎట్టపోయిందో తెలియదు, వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం 15,000 కోట్ల పైచులకు ప్రజల దగ్గర నుంచి అదనంగా వడ్డించి ఈరోజు వసూలు చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా చెప్తున్నారు అప్పులు పాలైపోయామని. నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి పదే పదే ప్రకటించి ఈ హామీలన్నీ ఇచ్చావు. ఆ తర్వాత 14 లక్షల కోట్లు కాస్త నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్లకు లెక్కలు చూపించలేక దాన్ని 10 లక్షల కోట్లకు తగ్గించావు. తీరా మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చూస్తే అది 6,48,00,000కు తగ్గిపోయింది. అంటే 6,50,00,000 కన్నా లోపల ఉండే అప్పులు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలా, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేయాలా, ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి గుంజాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. చంద్రబాబు నాయుడికి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటివి ఏ రోజు పట్టవు. అందుకని అబద్ధపు శ్వేతపత్రాలు ఇవ్వడం, అసత్య ప్రకటనలు చేయడంలో పట్టా పొందినటువంటి పిహెచ్డి పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అదే పందాలో పయనిస్తున్నాడు. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి చంద్రబాబుకి తెలియజేస్తూ ఈరోజు ప్రజల మీద అదనపు భారం మోపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. తప్పనిసరిగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి కూడా వెనకాడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉంది.